నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మన దగ్గర అయితే బ్రహ్మచారి గారు ఉన్నారు. అసలు ఇప్పటిదాకా అయితే అతను స్టోన్ గానుగ గురించి అయితే వివరించారు. అసలు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, స్టోన్ గానుగ వాళ్ళు రైతులు ఎందుకు మీ దగ్గర తీసుకోవాలి, తీసుకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా వాళ్ళకి వస్తుందా రాదా అని అడుగుతుంటే అతనైతే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఒకసారి చెప్పండి, అసలు స్టోన్ గానుగ మీ దగ్గర తీసుకున్న రైతుకి అతను పెట్టే పెట్టుబడి అయినా వస్తుందా, అది ఏ విధంగా వస్తుంది? బీఆర్కే న్యూస్ ఛానల్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో నేను ఫస్ట్ స్టార్టింగ్ కట్టెగానుగా చేశాను. ఓకే. ఒక గత 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల బ్యాక్ నుండి కట్టెగానుగా చేసుకుంటూ వచ్చాను. సో అది ఎక్కువ కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, స్టోన్ గానుగా కావాలని చెప్పేసి ప్రేక్షకులు కానీ ఆ కస్టమర్ కానీ అడగడం జరిగింది. ఆ విధంగా నేను ఇప్పుడు స్టోన్ గానుగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మా ఊరు పర్సాపూర్ గ్రామం, మద్దూర్ మండల్, నారాయణపేట డిస్టిక్ వస్తుంది. ఇక నా సెల్ నంబర్ వచ్చేసి 8688787150. ఇది కాంటాక్ట్ కావాల్సిన వాళ్ళు ఈ నంబర్ కాంటాక్ట్ కావచ్చు. సో ఇప్పుడు నేనేమన్నది ఏంటంటే, ఇప్పుడు స్టోన్ గానుగా ఉంది, ఒక పర్సన్ పెట్టాలని ఆలోచన ఉంది. అలాంటప్పుడు దీని వల్ల మనకి ఎంత లాభము ఎంత నష్టం అనేది వాళ్ళకు క్లారిటీ ఇద్దాం. సో ఇప్పుడు కోల్డ్ ప్రెస్ అని మిషనరీస్ నడిచినాయి. అవును. సో దాంట్లో ఏమవుతుందంటే, యావరేజ్ గా జనరేట్ ఎక్కువైతుంది. అంటే ఆర్పిఎం ఎక్కువ ఉండడం వల్ల అది కోల్డ్ ప్రెస్ అని అనుకోవడం కాదు. ఈ కట్టె గానుగా కానీ స్టోన్ గానుగా కానీ మిషన్ తో కంపేర్ చేయడం అత్యంత కష్టతరమైన పని. ఎందుకంటే అది 60-50 ఆర్పిఎం లో తిరుగుతుంటది, 100 ఆర్పిఎం లో తిరుగుతుంది. దాంట్లో ఉండే పోషకాలు ఏమైతాయంటే మొత్తం చనిపోతాయి. దానివల్ల మనం తిన్న వేస్ట్, అది ఫుడ్ కు సంబంధించినది కానే కాదు. సో రిఫైన్డ్ కంటే సెకండ్ క్వాలిటీ అంతవరకు బెటర్. ఇప్పుడు ఇది కోల్డ్ ప్రెస్, మనం ఎద్దు కట్టె గానుగ అయినా సరే, సో స్టోన్ గానుగ అయినా సరే. అయితే దీన్ని మన దగ్గర తీసుకుంటే వాళ్ళకు పెట్టే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఒక గానుగ పెట్టుకుంటే మనం నెలసరి ఆదాయం ఎంత, దాని మీద మనం చర్చ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ఒక స్టోన్ గానుగ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎద్దులు బుల్స్ ఉన్నాయనుకోండి, కొంచెం బెటర్. ఇప్పుడు వ్యవసాయం అగ్రికల్చర్ చేసే వాళ్ళకు పొలం ఉంది, ల్యాండ్ ఉంది, ఎద్దులు ఉన్నాయి. సో తక్కువ మోతాదులో ఖర్చు తగ్గుతుంది అనమాట. అన్ని లీజు తీసుకొని పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ లాభాలు ఉండాలంటే సొంతం పులుసు ఉండి మన ఏమంటారు పొలం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఆదాయం ఉంటుంది అనమాట. అట్లా ఇప్పుడు మనం వాళ్ళు పల్లీల గురించి ఒక 5 రకాలుగా మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇది నూనెలకు సంబంధించింది. ఇప్పుడు కస్టమర్ ఏమంటారంటే, ఒక గానుగ ఆచార్య దగ్గర తీసుకున్నాం, దాంట్లో ఎంత లాభం ఉంది అనే ఒక ఏదైనా కానీ మనం హెల్త్ పరంగా చూసుకున్నా మనకు మేలు, సో బిజినెస్ పరంగా వెళ్ళినా మనకు లాభం ఉందా లేదా అనేది కంపేర్ చేసి యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి సార్, ఈ పల్లీలు ఇప్పుడు మనం గానుగ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు పల్లీలు 13 కేజీలు వేస్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్. సో ఇది మన స్టోన్ గానుగకు 15 కిలోల వరకు దాని కెపాసిటీ. ఇప్పుడు మనం స్టార్టింగ్ 13 కేజీలు వేసినాం అనుకోండి, 13 కేజీలు వేస్తే దాని రేట్ ప్రైస్ ఎంత ఉంటది, 110 నుండి 120 ఉంటది. 13 కిలోల కేజీ, ఒక పర్ కేజీ 110 నుండి 120 వరకు ఉంటది. ఇప్పుడు మనం ఎన్ని తీసుకున్నాం, 13 కిలోలు 13 కేజీలు తీసుకున్నాం. 13 ఇంటూ 120 కొట్టండి, ఎంత వచ్చింది, 1560 రూపాయలు. సో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ పల్లి ఇది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం 13 కేజీలు వేసినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా 5.5 వస్తుంది అనుకో, 5 కేజీ అంటే 5.5 1/2 వస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు 13 కేజీలు మనం వేస్తే 5.5 లీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం 5.5 లీటర్లు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం అంటే, కస్టమర్ అమ్ముకోవాలంటే 500 లీటర్ వేసుకుందాం, 450 వేసుకుందాం. 450 వేసుకుంటే ఇప్పుడు ఇది మనకు వచ్చిన ఆయిల్ అనుకుందాం. ఆయిల్ అనుకో 450 లాగా 1 లీటర్ అమ్ముకున్నాం మార్కెట్ లో. మనము 5.5 లీటర్లు అంటే వదిలేయి, 5 లీటర్లకు ఎంత అయితే మనకు క్లాక్ ఇస్తుంది, 450 ఇంటూ 5 లీటర్లు 2250 రూపాయలు. 2250 రూపాయలు. ఇది మనం ఈ పల్లి 13 కేజీలు వేస్తే ఈ రేటు మనకు 1560 రూపాయలు అయింది. మనకు 5.5 లీటర్లు వచ్చింది కదా. ఈ హాఫ్ లీటర్ ఎందుకంటే
మనం చేసిన తర్వాత సోలార్ కెట్టాలి, సన్ లైట్ కెట్టాలి. ఎందుకంటే మనం ఇట్లా వాటర్ యాడ్ చేస్తాం, ఆ హాఫ్ లీటర్ ఆవిరైపోతుంది. సో మనకు క్లారిటీగా 5 లీటర్ వస్తుంది. ఓకే 5 లీటర్స్ వచ్చినప్పుడు మనం మార్కెట్ లో 450కి ఇస్తున్నాం. అంటే నీ అనుకూలాన్ని బట్టి 500 ఇవ్వచ్చు, 450 ఇవ్వచ్చు, అంటే బాటిల్ తోటి. ఓకే నీకు ఇక్కడ వచ్చే కౌంట్ బట్టి నువ్వు ఎంతైనా ప్రైస్ Price చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఒకవేళ నీకు 6:30 7 వచ్చేసినా, నీ అదృష్టం బాగుండి 7 వచ్చినా, సో మీరు 4కి ఇచ్చేసినా ఓకే. 4కి ఇచ్చేసిన అంటే వాళ్ళ ఇష్టం, మనం అని చెప్పకూడదు. Okay. 4కి అంటే ఎవరు ఇయ్యరు, 450 ఫైనల్, 500 కూడా ఇస్తారు. ఓకే. సో అలాంటప్పుడు మనకు ఇది అమ్మిన తర్వాత మనకు రాబడి ఎంత ఉంది, 2250 రూపాయలు. సో ఇది 5 కిలోల కేక్ వస్తుంది. 5 కిలోల కేక్ అన్నప్పుడు 40 రూపాయలు, 40 రూపాయలా? 40 లేదా 50 ఇచ్చేస్తారు. 6 ఇంటూ 40 కొట్టేసేయండి, 240 రూపాయలు. ఓకే. ఇది 240 రూపాయలు. సో 0,942 2490 రూపాయలు. అయితే మనం ఇప్పుడు 13 కిలోలు గానుగ ఆడిస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1500. అంటే ఇది ఒక షిఫ్ట్ మాత్రమే, ఒక షిఫ్ట్ మాత్రమే. ఇప్పుడు 1560 రూపాయలు మనం పల్లికి కట్టినాం, ట్రాన్స్పోర్ట్ తోటి అంత అవుతుంది. ఓకే మనం ఆడిస్తే ఈ ఆయిల్ ఇంత వచ్చింది, ఎంత వచ్చింది, 5.5 లీటర్ వచ్చింది. సో హాఫ్ లీటర్ తీసేసినాం, ఎందుకంటే జనరేట్ అది మొత్తం ఆవిరి అయిపోతుంది. సోలార్ కు 3 days పెడితే హాఫ్ లీటర్ వెళ్ళిపోతుంది. సో మనకు యావరేజ్ గా 5 లీటర్లు వచ్చింది. 5 లీటర్లని 5 లీటర్స్ ని అమ్మితే మనకు 450 రూపాయలు లాగేస్తే 2250 రూపాయలు వచ్చింది. ఇది వచ్చినప్పుడు మళ్ళీ మనం కేక్ మిగులుతుంది కదా, మన ఎద్దులకు గాని లేదంటే బర్లకు, మన ఆవులకు, మేకలకు, పాలిచ్చే గేదెలకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది 40 రూపీస్ కేజీ అమ్మినా 240 రూపాయలు వేసుకోండి. ఇది మొత్తం కలిపితే 2290 రూపాయలు వచ్చింది. అంటే 2490 రూపాయలు, అంటే ఒక్క షిఫ్ట్ కి ఇది. ఓకే కదా, ఒక షిఫ్ట్ కు 1000 రూపాయలు లాభం. ఒక్క నిమిషం, 2490 రూపాయలు మనకు యావరేజ్ బెనిఫిట్ అది. సో ఇప్పుడు ఇది మనం తీసేసినామా, మనం ఇది తీసేయండి, అది దీనికి 9 తీసి మైనస్ చేయాలి. 2490 రూపాయలకి వెళ్ళి మైనస్ చేయండి, 930 కదా, 930 రూపాయలు, 900 వేసుకుందాం, 930 రూపాయలు. ఇది మనకు ఒక షిఫ్ట్ కి వచ్చే లాభం. ఓకే, అర్థమైంది కదా సార్. సో ఇప్పుడు ఇది 930 రూపాయలు ఒక్క షిఫ్ట్. సో మీకు తెలిసినంత వరకు యావరేజ్ గా రోజుకి ఎన్ని షిఫ్ట్లు వెళ్తాయి? 3 షిఫ్ట్లు, డైలీ 3 షిఫ్ట్లా? డైలీ 3 షిఫ్ట్లు కాదు సార్. ఇప్పుడు దీన్ని 3 ప్లస్ చేయాలి. ఇప్పుడు 930 ఇంటూ ప్లస్ కొట్టేయండి, 930 ఇంటూ 3 2790 రూపాయలు, 2790 రూపాయలు. అంటే ఒక్క రోజు ఇది, ఒక రోజు లాభం 2790 రూపాయలు. సో ఇప్పుడు గానుగ దాంట్లో ఎన్ని కేజీలు వేసుకుంటారు సార్? మొత్తం 13 కేజీలు ఒక్కసారి 13 కేజీలు ఒకసారి ఒక ట్రయల్ కు 13 కేజీలు పడుతుందా, లేకపోతే ఇంకా తక్కువ అవుతుందా? ఇంకా ఎక్కువ పడుతుంది సార్. మనం యావరేజ్ గా 13 వేసాం. ఇప్పుడు మనకు సోన్ గానుగ 15 కేజీల వరకు దాని కెపాసిటీ. ఓకే, ప్రతి ఆయిల్ అంతే వస్తుందా? క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, 5 లీటర్ కంటే తక్కువ రాస్తారు. అది ఎక్కువ వచ్చే ఆయిల్ క్వాంటిటీ సన్ఫ్లవర్ కూడా వేస్తారు ఇందులో. ఇప్పుడు అది కూడా చేద్దాం, మనం వేస్తారా? చేస్తారు. ఇప్పుడు ఇది పల్లి వరకే చెప్పినాం మనం. ఇది పల్లి వరకు ఒక క్లారిటీ అయిపోయింది కదా. ఇది ఇప్పుడు నువ్వులు. ఓకే, నువ్వులు, కుసుమ అంటే సాఫ్లవర్ అంటారు కాదు, సాఫ్లవర్ అంటారు. సన్ఫ్లవర్ వేరు, మళ్ళీ సన్ఫ్లవర్ వేరా? సన్ఫ్లవర్ వేరు. సన్ఫ్లవర్ అంటే పృథ్వీ వస్తారు, అది సాఫ్లవర్ ఇది. సో అది కుసుమ. అయితే ఇవి రెండు మనకి ఎంత వస్తుంది అని చెప్పేసి కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు కుసుమ పప్పు తీసుకున్నాం సార్, కుసుమలు కాదు. కుసుమ మనకు 120 నుండి 130 దొరుకుతుంది. ఓకేనా, 13 కేజీలకి ఎంత అవుతుంది? అది 1690. ఓకే, ఇది కుసుమకు సంబంధించింది. దీనికి మళ్ళీ అసలు నువ్వు చేద్దాం. కుసుమ కాబట్టి 1690. సో ఇది మనం మేకింగ్ అంటే మనము రాబడి పెట్టింది అనమాట. 1390 రూపాయలు వస్తుంది మనము రా మెటీరియల్ తీసుకుంటే కుసుమకు. సో దీన్ని ఆడిస్తే 13 కేజీలు వేసినాం కదా, 13 కేజీ చేసినప్పుడు మనం 5.5 వస్తుంది. ఇది కూడా సేమ్ వస్తుంది. అంటే పప్పును బట్టి, పప్పు క్వాలిటీ ఉన్నది 6 లీటర్ వరకు వచ్చేస్తుంది ఇక్కడ. ఈ పల్లి కూడా చేసినాం కదా, అది కూడా 6-7 వరకు వస్తుంది. అంటే యావరేజ్ గా మనం చెప్పినట్టుగా అది. సో ఇప్పుడు ఇది ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే 5 లీటర్స్ వేసుకుందాం. మళ్ళీ 5 లీటర్స్ కు
సో ఇది 600కు లీటర్ అమ్ముతారండి. ఇప్పుడు ఇది మనం పెట్టింది ఇన్వెస్ట్మెంట్ అంటే రా మెటీరియల్ పెట్టింది. సో 5 లీటర్లకు మనకి ఎంత వచ్చింది? 3000 రూపాయలు. 3000 ఇది 3000 అన్నప్పుడు మనం దీంట్లో ఎంత పెట్టినాం? ఇప్పుడు కేక్ ఉంటది, కేక్ ఒక 40 రూపీస్ వేసుకోండి, 3240 రూపాయలు. మనం పెట్టింది ఎంత? 1690 రూపాయలు, అంతే కదా. మనం దీన్ని మనం చేసిన ఇది 2 hours. ఒక షిఫ్ట్ రా మెటీరియల్ తీసుకొచ్చి ఒక గానుగకు మనం వేస్తే ఇంత మనం మెటీరియల్ పెట్టేస్తే మనకి ఇంత ఆయిల్ వస్తుంది. ఈ హాఫ్ లీటర్ ఎందుకు ఇస్తున్నాం అంటే 6 లీటర్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది సన్ లైట్ కి పెడితే ఆ వాటర్ కలుపుతాం కాబట్టి యావరేజ్ గా వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ కూడా కలుపుతారా? వాటర్ కలుపుతారు, ఎందుకంటే దాన్ని తేమకు సంబంధించింది. ఇప్పుడు 5 లీటర్స్ వేసుకుందాం మనం, ఎక్కువ ఉంటది కాకపోతే మనం తక్కువ చెప్తున్నాం వాళ్ళకు. సో ఇప్పుడు 5 లీటర్ కు మనకి ఇంత వచ్చింది, 3240 రూపాయలు వచ్చింది. అంటే కేక్ తో సహా కలిపితే దీంట్లో మైనస్ ఎంత చేయాలి మనం? 1690 మైనస్ 1690 రూపాయలు తీసేస్తే ఎంత వస్తుంది? 1550. 1550 రూపాయలు. అంటే ఇది ఒక షిఫ్ట్ కి సంబంధించింది. 3 షిఫ్ట్లు వేసుకున్నాం అనుకో, అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే 1500 వచ్చినాయి. 1500 వచ్చాయి అనుకో, 1550 అనుకోండి. 1500 3 షిఫ్ట్ కి. ఓకే, ఈ వేరియేషన్ లో లాభం బాగా వస్తుంది అంటారు. ఇప్పుడు మనం ఇది 3 షిఫ్ట్లకు వేసుకుంటే 4500 అవుతుంది. 4500 వేసుకోండి, ఇది మనకు రాబడి. రాబడి ఇప్పుడు ఇది మైనస్ చేసినాం కదా, ఇంత రాబడి అన్నమాట. అంటే ఒక్క రోజు మనము కుసుమ ఆడిస్తే అంటే మనం ఇక్కడ ఒకటే వేసినాం, ఇంత అని కంపేర్ చేసుకోకూడదు. 3 షిఫ్ట్లకు ఒక షిఫ్ట్ కు మనకి ఇంత లాభం వచ్చింది. 3 షిఫ్ట్లు వేస్తే మనకి ఇంత లాభం వస్తుంది రోజుకు, రోజువారీగా ఇట్లా. ఇప్పుడు ఇదే ఇది కూడా నువ్వులే కదా సార్. ఇప్పుడు నువ్వులు అంటే 130 రూపాయల కేజీ ఉంటది, 130 కేజీ. ఇప్పుడు 13 కేజీలు వేసినాం అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్, ఒక షిఫ్ట్ మాత్రం ఇది. ఒక షిఫ్ట్ కు 130 రూపాయలు పెట్టి కుసుమ పప్పులు ఇచ్చినాం అనుకో, సో అది ఎంత అవుతుంది ఒకసారి చూడండి, 1690 రూపాయలు. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక. అంటే మనము దీనికి కూడా 4500 లాభం ఉంటుంది. ఇప్పుడు మీరు అట్లా కాకుండా మనము దీని రేట్ కన్నా రేట్ ఈక్వల్ ఉంటుందా? ఈక్వల్ ఉంటుంది, కొంచెం 5-10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. సో దానికి కంపేర్ మార్కెట్ ని జంప్ కావచ్చు, సో ఇది కావచ్చు. ఇంకోటి ఏంటంటే కొబ్బెర ఉంది అనుకోండి, కొబ్బెర అది మనం కొబ్బరి వేసినప్పుడు 15 కిలోలు వేసినాం అనుకోండి, 15 కేజీలు వేసినామంటే అది 50% వస్తుంది ఆయిల్. 50-50 వస్తుంది. కానీ ఇది 50-50 రావు, ఏది 50-50 రావు, ఇది 50% వస్తుంది. సో అట్లా అనుకున్నప్పుడు 7 కిలోలు 7.5 వస్తుంది. 7 వేసుకోండి, 7 into 600 లీటర్, 600 లీటర్. సేమ్ అదే ప్రాసెస్. దాంట్లో ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇవి 4 సంబంధించిన మెటీరియల్ అన్నమాట. మనం ఇప్పుడు 4200 అంటే దీనికి కూడా సేమ్ అంతే వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ రావచ్చు, ఒక 500-300 ఎక్కువ తక్కువ, అంతే, అంతకంటే వేరే ఏముండదు. ఇక మనం యావరేజ్ గా చేసినాం అనమాట. ఒక షిఫ్ట్ మనకి ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం. గానుగ నూనె ఆడించే వాళ్ళకి అంటే ఇబ్బంది అనేది ఉండదు. ఇంకొకటి దీంట్లో ఏమున్నది అంటే ఆయిల్ రేట్ పెట్టుకున్నా వాళ్ళు పెట్టుబడి వచ్చేస్తుంది, రాబడి వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ మార్కెట్ చేసుకోవడం గొప్ప. ఆయిల్ ఎంత మార్కెటింగ్ అయిందంటే మనకంత ఆదాయం ఉంటుంది. ఈ రోజుల్లో సిటీకి వెళ్ళి ఒక గానుగ పెడితే మీ ఆయిల్ మార్కెట్ డిమాండ్ డబుల్ అయిపోతుంది. ఆ విధంగా నడుస్తున్నారు అన్నయ్య, ఘోరంగా ఉంది నడుస్తుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే వెరీ నువ్వులు అని ఉంటాయి, అది కాస్ట్ ఎక్కువ ఉంటది. దీంతో అన్ని కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సార్, బాగానే వివరించి చెప్పారు.